నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పురపాలక సంఘ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం. పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో వైభవంగా కొనసాగుతున్న హనుమ జయంతి వేడుకలు. నేషనల్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ లో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన తెనాలి క్విక్ అథ్లెట్స్. ప్రతి సోమవారం జిల్లా స్థాయిలో మరియు మండల స్థాయిలో ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించబడుతున్నది. అందులో భాగంగా సోమవారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు తెనాలి పురపాలక సంఘ కార్యాలయం నందు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం నందు కమిషనర్ బండి శేషణ అర్జీదారుల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. శానిటేషన్, ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్, రెవెన్యూ, ఇతరత్ర సమస్యలపై పలు రకాల వినతులను స్వీకరించడం జరిగిందని, వచ్చిన వినతులను సత్వరమే పరిష్కరించేలా చర్యలు చేపడతామని కమిషనర్ శేషణ వివరించారు. ప్రతి సోమవారం జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా వర్షాకాలం ప్రారంభం కానున్న నేపథ్యంలో మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశాలతో పట్టణంలోని డ్రైన్లను శుభ్రపరుస్తున్నట్లు చెప్పారు. మే 21 నుండి జూన్ 21 వరకు జరుగుతున్న యోగేంద్ర కార్యక్రమాలను విజయవంతం చేయాలని కమిషనర్ శేషణ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రజా సమస్యల పరిష్కారం కొరకు ప్రతి సోమవారం నాడు జిల్లా స్థాయి నుంచి మున్సిపాలిటీ స్థాయి వరకు గ్రివెన్స్ డేగా డిక్లేర్ చేయడమైంది. ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇందులో భాగంగా తెనాలి మున్సిపాలిటీ ముందు ప్రతి సోమవారం నాడు ఉదయం నుంచి వెంచవరం వరకు గ్రివెన్స్ డే ఏర్పాటు చేస్తున్నాం. దానిలో భాగంగానే 10 రోజుల నుంచి వివిధ రకాల అంశాలపై ఫిర్యాదులు వస్తున్నాయి. అవి శానిటేషన్, ఇంజనీరింగ్, అలాగే టౌన్ ప్లాన్, లేకపోతే రెవెన్యూ, ఇలాంటి వాటికి సంబంధించి వాళ్ళ యొక్క సమస్యల గురించి ఫిర్యాదులు ఇస్తూ ఉన్నారు. వాటన్నిటిని కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ ఒకటి ఉంటాయి. దాని ప్రకారం ఇతర రూల్స్కు లోబడి వాటిని కూడా క్లియర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. సో ఈ యొక్క సదవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సజ్జనపరచుకుంటే సమస్యలు ఎప్పటికప్పుడు క్లియర్ అవుతూ ఉంటుంది. సో దీన్ని సజ్జనపరచుకోవాల్సి ప్రతి ఒక్కరిని వాడుకుంటున్నాం. సమస్యలు ఎవరైనా ఉంటే కనుక సోమవారం నాడు ఇక్కడ మున్సిపాలిటీ ముందు ఫిర్యాదుల విభాగం ముందు కార్యక్రమం ఉంటుంది కాబట్టి సజ్జనపరచుకోవాల్సి కోరుకుంటున్నాం. వర్షాకాలం ఆల్మోస్ట్ ఎంటర్ అయిపోయింది. అందువల్ల టౌన్లో ఉన్నటువంటి కాలువలన్నీ కూడా శుభ్రం చేసేటువంటి కార్యక్రమం అవుతుంది. స్టామ్ వాటర్ డ్రైన్స్ అన్ని కూడా ద్వారా సివిల్ సప్లై శాఖ మంత్రుల ద్వారా సిపిగా తరలించినటువంటి ఆదేశాలకు అనుగుణంగా జరుపుతున్నాం. సో రాబో వర్షాకాలంలో ఎక్కడ కూడా డ్రైన్స్ చౌకపడకుండా చేయాలని ప్రయత్నం ఉన్నాం. ప్రజలు దీనికి సహకరించాలి. డ్రైన్స్ను చక్కగా ఆడుకోవాలి. డ్రైన్లలో వేస్ట్ మెటీరియల్ ఇది కూడా మీరు విసిరేసి వారిని కోరుతున్నాం. యోగాంధ్ర అనేటువంటి కార్యక్రమం యోగాస్తున్నటువంటి అంశాలను మే 21 నుంచి వచ్చే నెల 21 వరకు రాష్ట్ర స్థాయి నుంచి యుఎల్బీ స్థాయి వరకు రకరకాల కార్యక్రమాలు వస్తున్నాయి. కాబట్టి వీటన్నిటి కూడా గమనించుకొని ఆసక్తి నుండి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క యోగా కార్యక్రమంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాయితీపై పశువులు సమీకృత దాణా పంపిణీ కార్యక్రమం సోమవారం తెనాలి మండల అంగలగుదురు పశు వైద్యశాలలో నిర్వహించారు. ప్రభుత్వం ప్రాథమికంగా ఒక్కో పాడి రైతుకు 50 కేజీల బ్యాగును ఇవ్వాలని ఆదేశించిన నేపథ్యంలో
1,110 రూపాయల విలువ గల బ్యాగులు రాయితీపై 555 రూపాయలకు అందించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఓసరపు లక్ష్మి, ఉప సర్పంచ్ కనగాల నాగభూషణం, టీడీపీ నాయకులు వీరవల్లి మురళి పాల్గొని పాడి రైతులకు సమీకృత దానా బ్యాగులను అందజేశారు. తెనాలి మండలానికి సంబంధించి అంగలకుదురు, కొలకలూరు, గుడివాడ, పెద్రావూరు, తెనాలి పశు వైద్యశాలకు ఒక్కొక్క దానికి 5 మెట్రిక్ టన్నుల చొప్పున మొత్తం 25 మెట్రిక్ టన్నులు దానా మంజూరైనట్లు పశు వైద్యశాల వైద్యులు తెలిపారు. ప్రస్తుతం పశుపోషణ కష్టతరంగా మారిన తరుణంలో పాడి రైతులను ఆదుకునే విధంగా ప్రభుత్వం సబ్సిడీపై పశుదానాను అందించడం రైతుల పట్ల కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని నాయకులు పేర్కొన్నారు. పశువుల హాస్పిటల్స్లో ఈ యొక్క పశువులకు కావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి మందులు సప్లై చేసే దాంట్లో అలానే ఏదైతే డాక్టర్స్ ఇక్కడ ఉన్నారో వాళ్ళందరిని కూడా ఒక మంచి పర్యవేక్షణలో ఇవాళ మేడం గారు చెప్తున్నారు, నాదెళ్ల మనోహర్ గారు ఎప్పటికప్పుడు మన పశువుల హాస్పిటల్కి ఏ విధంగా మందులు వస్తున్నాయి, మనం రైతులకి ఏ విధంగా సపోర్ట్గా ఉంటున్నాము, మీరు అందుబాటులో ఉంటున్నారా, వాళ్ళకి అవసరమైనటువంటి సేవలు మీరు చేస్తున్నారా అని చెప్పేసి ఎప్పటికప్పుడు ఆయన పర్యవేక్షణలో కనుక్కుంటుంటారు అని చెప్పేసి మేడం గారు చెప్తుంటే మాకు చాలా సంతోషం వేసింది. గేదె అది కట్టిన దగ్గర నుంచి డెలివరీ అయ్యే వరకు వాటికి అవసరమైనటువంటి అన్ని సేవలు కూడా మనకు అందుబాటులో ఉన్న మెడిసిన్స్ ప్రభుత్వం వచ్చిన వైపు నుంచి వచ్చిన మెడిసిన్స్ సప్లై చేయటం, లేకపోతే వాటిని తెచ్చుకొని ఒక మంచి వైద్యం అందించే దాంట్లో మేము ఎప్పుడు కూడా రైతులకు అందుబాటులో ఉంటామని చెప్పేసి మేడం గారు చూడటం కూడా సంతోషం. ఇంకా కూడా స్థానిక ఎమ్మెల్యే గారి సహకారంతో ఏదైతే నిత్యం ఇక్కడ అవసరం అవుతాయో మందులు వీటికి కావాల్సినవి అవి కూడా మనకు ఏదైతే రిక్వైర్మెంట్ కావాలో వాటిని కూడా మేము మంత్రి గారి దృష్టిలో పెట్టి అవి కూడా తెప్పించుకొని ఒక మంచి సర్వీసు ఇక్కడ అందించే విధంగా, ఎందుకంటే మేడం గారు కూడా ఇక్కడ లోకల్గానే ఉండి ఏ టైం అయినా సరే రైతులకు అవసరమైతే మేము అందుబాటులో ఉండి ఒక మంచి సర్వీస్ ఇస్తున్నామని చెప్పి చెప్తున్నారు. ఫీడు 50%కి రైతులకు అందజేయటం అనేది చాలా సంతోషం అని చెప్పేసి మనస్ఫూర్తిగా అటు చంద్రబాబు నాయుడు గారికి, ఇటు స్థానికంగా ఉన్న మంత్రి గారికి నాదెళ్ల మనోహర్ గారికి ఉదయపూర్వకంగా మేము అభినందనలు తెలియజేస్తాం. కార్యక్రమంలో వైద్యశాల డాక్టర్ సిహెచ్ అనుష, సంగం జాగలమూడి కాంపౌండర్ రామకృష్ణ, పలువురు రైతులు, నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. గతంలో రైతాంగం పండిన పంటకి గిట్టుబాటు ధరలు కానీ లాభదాయకంగా ఉండేది. దానికి తోడు గేదెలు కూడా మరి పాల దిగుబడితో ఎక్కువ ఆదాయం వస్తూ ఉండేది. మన అంగలకు గ్రామంలో గతంలో 3,000 పైచీలకు గేదెలు ఉండేవి, ఇవాళ 1,000 లోపు వచ్చేసినాయి, 800 అలా వచ్చేసినాయి. దానికి కారణం ఏంటంటే నష్టాలు బాడిన ఉన్నారు, ఎందుకంటే పెంచి పోషించలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఇదివరకు మాగాడి మిషన్లతో కాదు, చేతులతో మన కూలీలు కోసేవాళ్ళు, ఆ ఎండుగడ్డ అంతా ఉపయోగపడేది. తర్వాత మొక్కజొన్న మినుము అయిపోయిన తర్వాత పిల్లి పెసరాను జొన్న చల్లుకునేవాళ్ళు, మళ్ళీ అది గేదెలకు ఆహారంగా ఉండేది. ఇవాళ ఆ పరిస్థితి లేదు, ఎందుకంటే ఎప్పుడైతే యంత్ర పరికరాలు వచ్చినాయో రైతులకి గడ్డి సౌకర్యంగా దొరకట్లేదు. అలానే పెట్టుబడి ఎక్కువైపోయి పాల దిగుబడి తగ్గిపోయి రైతులందరూ నష్టంతో ఉన్నారు. మరి గత ప్రభుత్వంలో కానీ ఎవరు ఇట్లాంటి పరిస్థితుల్లో పట్టించుకున్న దాఖలా లేదు. మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి వ్యవస్థ మీద దృష్టి పెట్టి ఒక్కొక్కటి మరి బాగు చేసుకుంటూ వస్తూ ఉంది. అలానే ఈ పాడి పరిశ్రమలో రైతాంగానికి కొంచెం చేదోడు వాదోడుగా ఉండటం కోసం ఇవాళ సబ్సిడీ మీద ఒక్కొక్క రైతుకి ఒక్కొక్క పిండి కట్టని 50% సబ్సిడీ ఇవ్వడం అనేది చాలా సంతోషకరం. స్థానిక అంగలకుదురు మన పశువుల హాస్పిటల్ నందు మన రాష్ట్ర ప్రభుత్వం వారు ఎంతో ప్రతిష్టాత్మకంగాను వినూత్నంగా ప్రారంభించినటువంటి ఈ దానా కట్టలు 50% సబ్సిడీ మీద పశువులకు, గేదెలకు కానీ ఆవులకు కానీ 50% సబ్సిడీ మీద దానా కట్టలు అందజేయటం అనేది జరుగుతున్నదండి. దీనికి గాను మన అంగలకుదురు గ్రామ నేతలైనటువంటి ఉప సర్పంచ్ గారైనటువంటి కనగాల నాగభూషణం గారు, మరియు టీడీపీ లీడర్ అయినటువంటి వీరవల్లి మురళి గారు మరియు రైతులందరూ హాజరై ఉన్నారండి. ఇది వచ్చేసి ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క కట్ట చొప్పున ప్రభుత్వం వారు ప్రాథమికంగా మొదలు పెట్టబడుతుందండి. 50% సబ్సిడీ మీద 1,100 రూపాయలు కట్ట, 50 కిలోల కట్ట 555 రూపాయలకు మాత్రమే
గవర్నమెంట్ వారు అందిస్తున్నారు. స్థానిక షరాబజార్లో వెంచేసి ఉన్న శ్రీ సువత్సల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో వార్షిక శ్రీ హనుమత్ జయంతి మహోత్సవాలు 17వ లక్ష శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాలు కన్నుల పండుగగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా సోమవారం ఉదయం స్వామివారికి విశేష పూజలు, శ్రీమన్య సూక్త హోమం కార్యక్రమాలు ఆలయ వంశపారంపర్య అర్చకులు రొంపిచెల్ల శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో వైకానస పండితులు నాగమారుతి బృందం ఆగమోక్తంగా నిర్వహించారు. సాయంత్రం 1108 లడ్డూలతో విశేష పూజాది కార్యక్రమాలలో నిర్వహించారు. 108 మంది భక్తులు 108 సార్లు శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ 11 రోజుల పాటు జరిగే ఉత్సవాలలో ప్రతిరోజు విశేష పూజలు హోమాలు జరుగుతాయని తెలిపారు. ఎంతో వైభవంగా జరిగే హనుమత్ జయంతి ఉత్సవాలలో భక్తులు విశేషంగా పాల్గొని స్వామిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని పేర్కొన్నారు. కౌన్సిలర్ త్రిమూర్తి మాట్లాడుతూ 200 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయంలో ప్రతి సంవత్సరం ఉత్సవాలను ఘనంగా జరుపుకోవడం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో వంశపారంపర్య అర్చకులు శ్రీనివాసమూర్తి, కిరణ్ కుమార్, సురేష్, కౌన్సిలర్ పి త్రిమూర్తి, సంకీర్తన బృందం అధ్యక్షురాలు మూర్తి అనురాధ, ట్రస్ట్ సభ్యులు గుడివాడ బాలకృష్ణ, మూర్తి వెంకటేశ్వరరావు, మడుపల్లి చంద్రశేఖర్, జంధ్యం రామారావు, గాజుల రాజేంద్ర ప్రసాద్, మాజేటి వెంకటేష్, మద్దు హరీష్, బచ్చు లీలాప్రసాద్, వెచ్చ కృష్ణకిషోర్, గోలి సోమశేఖర్, పలువురు సభ్యులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఉత్సవాలను పురస్కరించుకొని ఆలయాన్ని విద్యుత్ దీపాలతో విశేష అలంకరణతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. తెనాలిపట్నం షరాబజానందం చేసినటువంటి సువత్సల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో 22వ తారీఖు నుంచి 1వ తారీఖు వరకు కూడా హనుమత్ జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. 17వ హనుమాన్ చాలీసా పారాయణ వార్షికంలో భాగంగా ఈ రోజున సాయంత్రం 1108 లడ్లతో స్వామివారికి విశేష అర్చన జరుగుతున్నది. అదేవిధంగా ప్రతి సంవత్సరం జరుగులాగా లక్ష ప్రదక్షిణల కార్యక్రమం కూడా ఇప్పటి వరకు కూడా 72,000 వరకు కూడా ప్రదక్షిణాలు పూర్తి చేసి ఉన్నారు. హనుమాన్ చాలీసా పారాయణం ప్రతిరోజు కూడా స్వామివారి ఆలయంలో జరుగుతుంది. తెనాలిపట్నం షరాబజార్లో వేయించేసిన శ్రీ సువత్సల సమేత పంచముఖ ఆంజనేయ దేవస్థానంలో గత వారం రోజులుగా స్వామివారి జయంతోత్సవం జరుగుతున్నవి. వారం రోజుల సందర్భంగా ఈరోజు స్వామివారి సాయంత్రం 1108 లడ్డులతో స్వామివారికి పూజ జరుగుతుంది. 1వ తారీఖు పూర్ణావతి కార్యక్రమం 50 మంది భక్తులు చేసి కార్యక్రమం చేసింది అర్థం. ఇప్పుడు చిన్న విరామం.